హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎస్జి క్రియేటివ్ వ్లాగ్స్. ఈ రోజు ఒక కొత్త గేమ్ అయితే ఆడబోతున్నాం. దీని పేరే టిక్ టాక్ టో విత్ వాటర్ అండ్ బాల్స్. ఇది ఎలా అయితే ఆడతారో మీకైతే చూపిస్తాను. ఫస్ట్ రండి. దీక్షిత ఎవరైనా రండి ఫస్ట్. హర్షద అచ్చల్ నుంచో. సరే, దీక్షిత అయితే వచ్చింది. ఇప్పుడు నేను ఒక ప్లేయర్ ని, దీక్షిత ఒక ప్లేయర్ అనుకోండి. ఈ గేమ్ ఫస్ట్ 9 బాక్సెస్ లాగా టిక్ టాక్ ఎట్లయితే మనం పెన్సిల్ ఇంకా పేపర్లు ఎట్లా ఆడతామో సేమ్ అట్లా కప్స్ అయితే డివైడ్ చేసి దాంట్లో వాటర్ అయితే వేసాం. ఫుల్ రెడ్ బ్లూ అయితే వేసాము. ఒకటి మధ్యలో ఏమో పింక్ కలర్ బాల్ వేసాము. ఇది ఎందుకు వేసాం ఫస్ట్ చెప్తా. ఇప్పుడు ఈ రెడ్ 4 బాల్స్ ఏమో నావి. ఆ బ్లూ బాల్ తీసుకో. ఇప్పుడు ఈ పింక్ బాల్ అనేది సపరేట్ గా ఉంటది. ఫస్ట్ నువ్వు వేయి ఫస్ట్. ఓకే, ఆమె మిడిల్ లో వేసింది, నేను దీంట్లో వేసిన మిడిల్ దాంట్లోనే. ఓకే, ఆమెది ఒకటి మిస్ అయింది. ఓకే, ఇంకోటి చెప్తా. ఇట్లా డైరెక్ట్ గా అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా బంపు దిగి దాంట్లో అయినా పడచ్చు, అది వాళ్ళ ఇష్టము. ఇప్పుడు ఇంకోటి నువ్వు ఇదొకటి. సో ఆమెది ఇంకోటి మిస్ అయింది, పట్టుకో. నేను వేయాలి. సో ఇప్పుడు ఎక్సో గేమ్ ఎట్లా ఆడతామో, ఇప్పుడు ఇవి 3 ఇట్లా కలిసినాయి అనుకోండి, నేను విన్నరు. లేదంటే ఆమె 3 బ్లూ కలిసిన అంటే లాస్ట్. ఇప్పుడు అన్ని బాల్స్ అయిపోయినాక ఎవరిదైతే లాస్ట్ వేయాల్సిన ఛాన్స్ ఉంటుందో వాళ్ళకి పింక్ బాల్ ఇస్తాము. ఒకవేళ వాళ్ళు వేస్తే వేయచ్చు. ఒకవేళ డ్రా అయిందనుకో మళ్ళీ ఇంకొకసారి ఆడతాం మేమిద్దరమే. లేదంటే డ్రా కాలేదనుకో వాళ్ళు ఎవరికైతే 3 అయితే కలుస్తాయో వాళ్ళు వచ్చేసి విన్నరు. సో ఈ గేమ్ క్రేజీగా ఉండబోతుంది కాబట్టి లేట్ చేయకుండా ఈ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసేసాం. ఈ గేమ్ లో హర్ష, రిషి, ప్రజ్ఞ, దీక్షిత, చరణ్ ఇంకా నేనైతే ఆడబోతున్నాము. సో వేరే వాళ్ళకైతే ఎగ్జామ్స్ అవి ఉన్నాయని చెప్పేసి రాలేరు. సో నెక్స్ట్ గేమ్ లో వాళ్ళని అయితే తీసుకుందాం. ఫస్ట్ వీళ్ళతోనైతే ఆడదాం ఈ గేమ్ ని. సో లేట్ చేయకుండా ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు సపోజ్ ఒకటే నంబర్ చూపిస్తాను నీకు. ఎవరైనా 2 పేర్లు చెప్పాలి. చెప్పన్నప్పుడు ఎవరిదైనా 2 పేర్లు నీ ఇష్టం. ఈయనది నాది, లేదంటే ఆమెది అట్లా ఎవరి పేరైనా చెప్పచ్చు. ఇప్పుడు నీది నాది, నేను ఒకటి చెప్పిన అనుకో నీది నాది అని చెప్పొచ్చు, లేదంటే వేరే వాళ్ళది వాళ్ళ ఇష్టం. ఓకేనా? చెప్పు అన్నప్పుడు 2 పేర్లు చెప్పాలా. అర్థమైంది కదా? ఓకే, అంగు అందరి పేర్లు గుర్తుకున్నాయా? ఓర్రి చరణ్ ఇంకా దీక్షిత ఫస్ట్ వాళ్ళు ఆడేది. నేను ఇంకా హర్ష అంట. ఓకే, లాస్ట్ మిలిగింది ప్రజ్ఞ ఇంకా రిషి కాబట్టి వాళ్ళిద్దరు ఆడతారు. కానీ నేను హర్ష ఇంకా దీక్షిత ఇంకా చరణ్ వాళ్ళందరిలో ఫస్ట్ ఆడ్ నెంబర్ 3ని సెలెక్ట్ చేసి ఎవరినైతే ఆడదామో డిసైడ్ చేద్దాం. ఫస్ట్ మ్యాచ్ లో చరణ్ ఇంకా దీక్షిత అయితే ఆడబోతున్నారు. వీళ్ళిద్దరు ఛాంపియన్స్ ప్రతి గేమ్ లో గెలుస్తూనే ఉంటారు, మనకు తెలుసు. వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అవుతారో చూద్దాము. విన్ అని కాదు, ఎవరైతే సెలెక్ట్ అవుతారో చూద్దాం. వీళ్ళిద్దరిలో లాస్ట్ అయితే పింక్ బాల్ ఇస్తా. తెలుసు కదా గేమ్, అది ఎక్స్. ఫస్ట్ ఎక్స్, ఒకవేళ డ్రా అయిందనుకో నెక్స్ట్ నీకు ఎక్స్ వస్తుంది నెక్స్ట్ రౌండ్ లో. చరణ్ అయితే స్టార్ట్ చేస్తుండు. దూరం నుంచి వేయాలి, దగ్గరికి వేయద్దు. ఓకేనా? ఓకే, మిడిల్ లో వేసిండు. దీక్షిత నువ్వు వచ్చాక కానకండి. ఓకే, దీక్షిత కూడా ఫస్ట్ లైన్ లో వేసింది. చరణ్ ఒక బాల్ అయితే మిస్ అయింది. ఓకే, నెక్స్ట్ దీక్షిత మిస్ అయిందంటే మళ్ళీ వేస్తాడు. సరే, నువ్వు వెయ్య కావు. చరణ్ అయితే మిడిల్ దాంట్లో పడ్డది. దీక్షిత నువ్వు. దీక్షిత అయితే చరణ్ 3 కంప్లీట్ అయ్యేది, దాన్ని అయితే క్లోజ్ చేసేసింది. చరణ్ పడలేదు, మళ్ళీ అది కూడా పడలేదు. ఫోకస్ తో డ్రాప్ అయినా చేయొచ్చు, కింద పంప్ చేసి అయినా వేయచ్చు. అస్సలు పడట్లేదు. ఇంకొక బాల్ తో ట్రై చేయాలి, ఇస్తాడు కొంచెం. ఒకటి ఎంపిండు దీక్షిత. దీక్షిత పడలేదు, వచ్చేంత వరకు వేయండి ఒక్కొక్క బాల్. ఒక్కొక్క వే క్లోజ్ చేసింది. చరణ్ ఇది ఒక్కటి వేస్తే ఒకటైతే కంప్లీట్ అయిపోతుంది మొత్తము క్రాస్. సో వేసిండు. సో దీక్షిత ఇంకా చరణ్ లో ఏమో చరణ్ సెలెక్ట్ అయిండు ప్లేయర్. ఇప్పుడు హర్ష ఇంకా నేనైతే ఆడబోతున్నాము. మేమిద్దరిలో ఎవరు సెలెక్ట్ అవుతారో చూద్దాం. హర్ష గెలుస్తు సెలెక్ట్ అవుతావా? సెలెక్ట్ అవుతారు అంటుండు. స్టార్ట్ చేయి. ఇంకొక బాల్ తో కంటిన్యూస్ వెయ్యి, తర్వాత బాల్ తీసుకో. సరిపోతే చరణ్ అన్నకి పట్టుకుంటాడు. వేస్తున్నాను. ఓకే, హర్ష అయితే ఫస్ట్ దాంట్లో అయితే వేసిండు. నేను మిడిల్ దాంట్లో వేసినాను. బంప్ ఇగో ఇట్లా దిగానే వేసుకోవచ్చు.
అది హర్ష నువ్వే. ఓకే హర్ష అయితే సెలెక్ట్ అయిండు. నేను ఇంకా హర్ష అయితే నేను సెలెక్ట్ అవుతాను అనుకున్నాను కానీ కాలేను. ఈ గేమ్ లో హర్ష సెలెక్ట్ అయిండు. ఓకే వీళ్ళిద్దరు నెక్స్ట్ ఓరు రిష్విక్ ఇంకా ప్రజ్ఞ అయితే ఆడబోతున్నారు. వీళ్ళిద్దరు అందరికి ఇదే ఇస్తారు. ఒకసారి చేంజ్ చేద్దాం. నువ్వు తీసుకుంటావా రెడ్? ఆయనకి ఇవ్వాలా? ప్రజ్ఞ రెడ్ తీసుకుంటా అన్నది కాబట్టి రెడ్ ఇచ్చినాము. రిషిక్ అయితే ఒక్కొక్క బాల్ అయితే ఇస్తుండు. హర్ష నేను కూడా ప్రజ్ఞకి అయితే ఒక్కొక్క బాల్ ఇస్తున్నాము. రిషిక్ నువ్వు గెలుస్తావా? చెప్పు. గెలుస్తా అనుకుంటున్నావు? నువ్వు గెలుస్తావా ప్రజ్ఞ? సో ఇద్దరు గెలుస్తా అనుకుంటారు. అంటే ఇద్దరు పోటాపోటీగా అయితే ఆడుతారు ఈ గేమ్. చూద్దాం ఓకేనా. ఫస్ట్ రెడ్ స్టార్ట్ చేయాలి. ఆగ రిషిక్. ఓకే రెడ్ అయితే ఫస్ట్ రౌండ్ లో లాస్ట్ దాంట్లో అయితే వేసింది. నెక్స్ట్ రిషిక్ టేబుల్ కానకండి, కొంచెం దూరం. ప్రజ్ఞలకు కొంచెం దూరం స్టార్ట్ చేయి. మెల్లగా బంపు దిగైన ఇల్లు అంటే ఇట్లా తోసేసిపోవాలి. హర్ష వేరే వాళ్ళు తమ్ముడికి ఇచ్చారు. ఆడు వచ్చేంత వరకు తమ్ముని ఒక వాళ్ళు ఇద్దరు అట్లానే చేయండి ట్రై చేయ కొంచెం గట్టిగా. ఓకే రిషిద్ అయితే పడింది ఫస్ట్ లైన్. సో ఇప్పుడు ప్రజ్ఞ ఛాన్స్ అయితే ప్రజ్ఞ దగ్గర నుంచి వేస్తున్నావు, కొంచెం దూరం అంటే అక్కడనే ఉండు. బాల్ చేతుల నుంచి వదిలే అంతే. ఇంకోసారి ట్రై చేయి. ఓకే కౌంట్ కదా. ఓకే ఫస్ట్ లైన్ లో అయితే వేసింది మిడిల్ దాంట్లో. ఇప్పుడు రిషి నువ్వే మెల్లగా ఫోకస్ తోనే దూరం నుంచి అట్లనే కొంచెం ఇక ఇక్కడ వేసాం అనుకో ఇట్లా పడుతుంది అట్లా. ఇంకోసారి ట్రై చేయ. మీ తమ్ముడికి నువ్వే ఆ బాల్స్ నువ్వు గుడ్డు వదలకు. ఇగో ఇక్కడ దింపు, అక్కడ సైడ్ తీసుకు, మధ్యలో వేస్తే మంచిగా పడుతుంది. ఇందాక ఎట్లా వేసినావు? ఇంకోసారి హర్ష. ఓకే రిషిద్ అయితే దీనిలో పడింది. తను అయితే ఇంకో యూజ్ లేదు అనుకుంటున్నా నేను. ఓకే ప్రజ్ఞ మిడిల్ దాంట్లో వేస్తే నువ్వు విన్నర్ అవుతావు. ఫోకస్ తోని. ఓకే ఇంకో బాడీ పడట్లేదు. ట్రై చేయి మెల్లగా, బంపు దిగని మెల్లగా మిడిల్ దాంట్లో ట్రై చేయి. అది ట్రై చేయి. ఓకే ప్రజ్ఞ అయితే ఫస్ట్ లైన్ లో దాని పక్కన అయితే వేసింది. ఇంకొక బాల్ ఇక్కడ వేస్తే ప్రజ్ఞ అయితే విన్ అవుతుంది. ఇప్పుడు రిషి సపోజ్ ఇక్కడ వేస్తే ప్రజ్ఞ అయితే ఛాన్స్ ఉండదు గెలవడానికి. ఓకే రిషి మెల్లగా ఫోకస్ తోని ఏదో అక్కడ బంపి తీసుకొని లేదంటే డైరెక్ట్ వేసేసి దూరం నుంచి. ప్రజ్ఞకైతే 2 ఛాన్సులు ఉన్నాయి. రిషి ఒక దాంట్లోకి వెళ్ళి మూసేసినా కానీ ఇంకొక దాంట్లోకి అయితే రావచ్చు. మెల్లగా దగ్గర నుంచి వేస్తున్నాం. మెల్లగా ఇట్లా దూరం నుంచి జంప్ చేయి. ఇట్లా పంపుది. ఓకే ఇంకోటి ఆడడానికి వచ్చిన హర్ష. ఓకే రిషి దీనిలో పడుతుండే కానీ బాల్ వల్ల వెళ్ళిపోయింది. సరే ఏం కాదు దా. ఓకే హర్ష అయిపోగానే నువ్వు ఇస్తూనే ఉండాలా. ఓకే రిషి అయితే మిడిల్ దాంట్లో వేసిండు. ప్రజ్ఞకు ఒక ఛాన్స్ అవుతుంది. ప్రజ్ఞకు ఒక బాల్ ఇచ్చేసి. ఓకే సో మెల్లగా ఫోకస్ తోని. థ్యాంక్స్. ఇగో మెల్లగా ఫోకస్ తోని పట్టుకో. ఇయ్యది ఇంకా కాకపోతే పింక్ కూడా ఇచ్చిస్తుండు. 2 ఒకటే. ఇది తీసుకో.
మెల్లగా